అసెంబ్లీలో మందబలం ఉందని సభను తప్పుదోవ పట్టించారంటూ ఫైర్ అయ్యారు మాజీ మంత్రి హరీష్ రావు. ప్రధాన ప్రతిపక్షానికి మైక్ కూడా ఇవ్వకుండా, క్లారిఫికేషన్ కూడా తీసుకోకుండా సభను వాయిదా వేసుకుని పారిపోయారంటూ విమర్శించారు హరీష్ రావు. ఇది చాలా దుర్మార్గమని, మూసిబూసి మారేడుకాయ చేసే ప్రయత్నం చేశారని చెప్పారు. మీటర్ల గురించి తాను చెప్పింది ఒకటైతే సీఎం మాట్లాడింది ఒకటని అన్నారు హరీష్ రావు. రాష్ట్రంలో మోటార్లకు మీటర్లు పెట్టే కుట్ర చేస్తున్నారేమంటూ కూడా అనుమానంగా ఉందని అన్నారు హరీష్ రావు. ముఖ్యమంత్రి గారు సభను తప్పుదో పట్టించే ప్రయత్నం చేయడమే కాకుండా ప్రధాన ప్రతిపక్షమైన మాకు కనీసం మైక్ కూడా ఇవ్వకుండా, క్లారిఫికేషన్ కూడా తీసుకోకుండా సభను వాయిదా వేసుకొని ప్రభుత్వం పారిపోయింది. ఇది చాలా దుర్మార్గం. ఇవాళ సభలో చూసినట్టయితే ముఖ్యమంత్రి గారు నేను ఈరోజు ఉదయం మాట్లాడుతూ బడ్జెట్ మీద మాట్లాడేటువంటి సందర్భంలో బడ్జెట్ మీద గతంలో మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం 30,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకోవడానికి 0.5% FRBM అవకాశం ఇచ్చినా మా ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని విద్యుత్ సంస్కరణలు అమలు చేయొద్దని, వ్యవసాయ బావులకు మీటర్లు పెట్టొద్దని మేము 30,000 కోట్లు వదులుకున్నామని నేను శాసనసభలో చెప్పడం జరిగింది. నేను ఈ విషయం మాట్లాడేటువంటి సందర్భంలోనే సడన్గా ముఖ్యమంత్రి గారు ఆయన మైక్ తీసుకొని ఆయన గారు గతంలో మీ ప్రభుత్వం సంతకాలు పెట్టింది, ఇగో మీ అధికారులు పోయి అగ్రిమెంట్లు చేసిండ్రు అని ఒక కాయిదాన్ని చూపించి సభను, సభ ద్వారా రాష్ట్ర ప్రజల్ని పక్కదో పట్టించే ప్రయత్నం చేశారు. ఈ అగ్రిమెంట్ ఎక్కడిది? ఇది ఆల్రెడీ నేను చెప్పిందే, ఆయన కొత్తగా వెలికి తీసిందేం లేదు. గతంలో ఉదయ్ స్కీములో కేంద్ర ప్రభుత్వము దేశంలోని అన్ని రాష్ట్రాల మీద ఒత్తిడి పెట్టి 27 రాష్ట్రాలను ఉదయ్లో